మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ మీద ఆయన లేకుండా సిబిఎం గారు అయితే ఖచ్చితంగా డెఫినెట్గా సీఎం అవుతారు. కానీ అయినప్పటికీ ఆయన ఎక్కువ కనిపించట్లా మా ఏరియాలో. నాది పిఠాపురము, మా ఎమ్మెల్యే గారే. మా ఏరియాలో ఆయన కనిపించట్లేదు. మాకు అది ఒక్కటి కొంచెం ఇబ్బంది అనమాట. ఆయన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి ఇప్పుడు ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో కూర్చున్నారు ఆయన. అయినప్పటికీ కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. లేదు, ఏమీ లేదు. డెవలప్మెంట్ అయితే ఏం కనబడలేదు మాకు అక్కడ. సో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చాలా కష్టపడే వ్యక్తి. ఆయన ఇంకో 2 years ఉంది కాబట్టి ఆయన ఇంకా కొంచెం అక్కడ ఆయన చూసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏం అవసరంలా. ఆయన జస్ట్ అక్కడ కనిపిస్తే చాలు మాకు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి పాపం. హెల్త్ పరంగా ఇప్పుడు బాగోలేదు. అవును సార్. ఒకవేళ నా ప్రశ్న, సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చాయనుకోవాలి, కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే? లేదు సార్, ఒకవేళ చేస్తే లేదు, అవ్వదు. కష్టం. ఎందుకంటే ఆయన అక్కడ ఆయనకన్నా పెద్ద వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బై ఛాన్స్ ఆయన రావచ్చు, కానీ పాపం ఈయనైతే కొంచెం కష్టమే. మరి విజయ్ గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో అది ఎందుకు ఇక్కడ సాధ్యం కావట్లేదు అంటే, ఏపీలో కావట్లేదు అంటే ముఖ్యంగా అక్కడ పీపుల్ వాళ్ళు చేంజ్ కోరుకున్నారు కాబట్టి అయ్యింది డెఫినెట్ గా. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అటువంటిది. ఇక్కడ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ పనిచేసే తీరు జనాలకు తెలుసు. సో దట్స్ వై పవన్ కళ్యాణ్ గారిని ముందుకు రానివ్వట్లేదు. కానీ ఆయన వస్తే ఆయన కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చేంజ్ మేకర్స్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో పాతిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనకి. అవును. రాజకీయంగా ఆయన గుడ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన డెఫినెట్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారిలా కాకుండా ఈయనే కనుక ఇలా నిలబడి ఉంటే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ మీద అంటే ఒక తాటి మీద నిలబడాలి. పవన్ కళ్యాణ్ నిలబడలే అసలు. ఇదివరకు కూటమి బెస్ట్ అన్నట్టుగా వాళ్ళతో కలిసిపోయారు. ఈయన ఒక పార్టీ పెట్టుకొని అలా కలిసిపోవడం అసలు నాకైతే ఇష్టం లేదు. ఇప్పుడు ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు కదా చాలా విషయాల్లో. చంద్రబాబు గారి మీదనే కొన్ని వస్తున్నాయి బయటికి. మరి నెక్స్ట్ స్పందన ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ పెద్ద బాగోలేదు. మరి చాలా మంది రేప్ కేసులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు సంధిస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రజానాయకుడు అంటే వాళ్ళ పరిష్కారం కోసం దగ్గరికి వెళ్ళాలి, కనుక్కోవాలి, బాగులు చూడాలి. అలాగ మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. సరే పోకపోయినా సరే కనీసం ఒక మాట కూడా మాట్లాడాలి కదా. ఏమైంది ఏంటని కూడా వెళ్తే ప్రజల్లో కనపడాలి. ప్రజల్లో కనపడలేదు కదా. సేవకుడు అంటే ప్రజాసేవకుడు అంటే ప్రజల్లో కనపడాలి. ప్రజల్లో కనపడుకోకుండా ఎక్కడో ఉంటే అది కరెక్ట్ కాదు నా విషయంలో మటుకు. ప్రజలు గుర్తించారు మెయిన్ ముఖ్యంగా. పెద్దగా చేయట్లేదు. అది చేసినట్టయితే నాకైతే కనపడలేమో. చేస్తున్నారేమో. ప్రజల్లో మటుకు అదైతే లేదు. చేస్తున్నాడనే అభిప్రాయం. రాజకీయంగా మెరుగుపడడం కూడా ఏం లేదు గురు. అదంత పెద్దగా ఏమో అంత ఫోకస్ ఆయన పెట్టట్లా. మరి ఎంతసేపు ఏమనంటే ఇది చెప్పుకొస్తారు. సనాతన ధర్మం గురించి అంటాడు, ఆ ధర్మం గురించి నేను కూడా చర్చికి వెళ్ళాను అంటాడు. అది మతాలు అనేసి రాకూడదు. ఈ మతాల మధ్యలో ఈయన వచ్చానంటే ఇంకా రేపొద్దున మత పిచ్చి ఉంది అంటే మతాన్ని చూసుకొని రాజకీయాలు చేస్తున్నా అనుకుంటారు ప్రజలు. ప్రెస్ మీట్ లో ఆయన అదే అన్నారు. తెలంగాణ తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలంటే తెలంగాణ ప్రాంతీయ భేదం పోవాలి, మన ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి అనేది ఉండకూడదు. నిజమే. మరి ప్రాంతీయ భేదాలు కూడా ఉండకూడదు. వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, మనం కూడా డెవలప్ చేసుకోవాలి కదా. అలా అయితే లేదు. ఒక క్లారిటీ అంటూ లేదు ఆయనకు. ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఒక క్లారిటీకి రావాలి. ఏదన్నా కూడా క్లారిటీ లేకుండా ఏదో ప్రసంగించామని కాదు, నేనేం మాట్లాడుతున్నాను సంగతి ఇంపార్టెంట్. అవకాశం తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. అక్కడ అభిమానం వేరు, ఇక్కడున్న అభిమానం వేరు. ఇక్కడ అభిమానం చూపిస్తారు, ఓటు వేయరు. అంతవరకే. కష్టం అండి కొంచెం. అటు ఇటు ఖాళీ ఇవ్వకుండా స్టెప్ ఇవ్వకుండా మంచిది. ఒకటే వేలో వెళ్ళాలి. జగన్ గారు ఒక పంచి మీద ఎలా వెళ్ళిపోయారు, ఈయన కూడా అలా వెళ్తే కొంచెం అభిమానంలో కూడా అభిమానం పెరిగిద్ది. నేను వేయాలి ఓటు అనే ఆలోచన వచ్చింది. అటు ఇటుగా అంటే ఎవరేస్తారు ఓటు? వేయరు కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే ఏం బాగాలేదన్న. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది?
పరిపాలన ఏముంది ఇక ఎక్కడ చూసినా కానీ ఇదే గొడవ. ఇది నిన్న తల్లికో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిజమేనా? ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో అలా చేశారు, ఇప్పుడేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు. అంతా అలా వాళ్ళు అలా చేశారని వీళ్ళు ఇలా చేశారని అలా చేస్తున్నారు తప్పితే ప్రజా సమస్యలు ఎవరికి పట్టట్లేదు. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? అంటే కొన్ని చేస్తున్నారు, నిదానంగా చేస్తారు. సూపర్ 6 అన్ని ఇచ్చారా? ఇస్తున్నారా? సూపర్ 6లో తల్లికి వందనం ఇచ్చారు నిన్న. అది ఏంటి మరి నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 అంటే ఏది బాగా ఇచ్చారండి? నవరత్నాలే బాగా ఇచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఏది కావాలన్నా ఇంటికి వచ్చేది, ఇప్పుడు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏది అడిగినా కానీ అక్కడికి వెళ్తేనే వాళ్ళు స్పందించరు. వీళ్ళ దగ్గరికి వస్తే తాలూకా ఆఫీస్కి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని చెప్తారు. మరి ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్, మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? మావిగన్. ఎందుకని అమరావతి వద్దంటున్నారు? అమరావతి ఇప్పుడప్పుడే పూర్తవ్వదు కదన్నా. మరి మావిగన్ 3 చోట్ల రాజధాని. అవును, ఫస్ట్ నుంచి జగన్ గారు చెప్పేది అదే కదా. మరి మావిగన్ 3 చోట్ల, ఇంతకుముందు 3 చోట్ల రాజధాని అన్నారు, ఏ ఒక్క చోట ఏ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2029 మావిగన్ తీసుకొస్తా. పోనీ ఇప్పుడు 2000 ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుద్దా అమరావతి? పోనీ ఇంకొక 5 సంవత్సరాలకైనా పూర్తవుద్దా? ఏంటి మరి 2029 జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి ఏమంటారు? అవును, ఆయన అమరావతి ఆపేస్తానని చెప్పలేదు. ఏ రోజు ఆపేస్తాను నేను రద్దు చేస్తానులా, అసెంబ్లీ ఇక్కడ ఉంటుందని చెప్పారు ఆయన, అంతే. నేను అమరావతిని రద్దు చేస్తానని ఏ రోజు అనలేదు అతను. ఇప్పటికైనా ఆయన ఏమన్నాడు? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. అది ఇప్పుడు అమరావతి అంటే అమరావతి అన్నారు కానీ మరి వేరే ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ పరిస్థితి ఏంటి? సరే ఏంటి నిజంగా ఆయన చెప్పినట్టు అమరావతిలో స్కామ్లు జరగడం కానీ రైతులకు అన్యాయం జరగడం? ఇప్పుడు మొన్న మీరే చూసారు ప్రెస్ మీట్లో రైతుల ఆందోళన అలా చేయడం. మరి ఇక దాని గురించి నేను చెప్పేది ఏముంటది? సరే ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగాలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేషన్ అయితే సూపర్గా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి చేస్తారు, ఏ పని చేసినా కానీ చాలా బాగున్నాయండి. అసలు అంతకుముందు రోడ్లు కానీ ఏమైనా చాలా అధ్వానంగా చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పులు చికాకుల వల్ల పాపం వాళ్ళు కూడా తేరుకొని ఒక్కొక్కటి చేసుకుంటానే వస్తున్నారు. చాలా బాగుందండి. రాష్ట్రం మాత్రం ఒక తాటి మీద నడిపిస్తున్నారు. మన పవన్ డిప్యూటీ సీఎం గారు, మన చంద్రబాబు నాయుడు గారు మంచి బాగా చేస్తున్నారండి. మోడీ గారి పరిపాలన కూడా చాలా బాగుంది. నిన్న చూసినట్లయితే తల్లికి వందనం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. అవును, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్ లో వేసామని ప్రభుత్వం చెప్తుంది. అవును అవును, వాస్తవంగా అకౌంట్ లో పడ్డాయా మాటలు చెప్తున్నారు ప్రభుత్వం? అంటే వాస్తవంగా అకౌంట్ లో పడతామని అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది పట్టడం. అయితే ఇది 2వ విడత నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. మరి అది ఎంతమందికి పడింది ఏంటనేది మాత్రం ఇంకో 2 రోజులు పోతే కానీ రిజల్ట్ తెలియదు మనకి. జగన్ గారి ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక విద్యార్థికి ఇస్తే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇస్తున్నారు. అది బాగానే ఉంది. కొన్ని చోట్ల మాత్రం కొన్ని మరి మధ్య వాళ్ళ వల్ల ఏమో కొన్ని అవకతవకలు అయితే జరుగుతున్నాయి. అది పై వాళ్ళ దృష్టి వరకు అయితే మరి వెళ్తుందో లేదో తెలీదు. అది మధ్యవర్తుల ద్వారా అంతే తప్ప వాళ్ళ పొరపాటు అయితే కాదు. నేనున్నప్పుడు అంతా మంచి జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలు పూర్తిగా గాలి కొదిలేసింది అంటున్నారు జగన్ గారు. ఇక ఆయన చెప్పేదానికి ఇక మనం ఆన్సర్ ఏమి ఉండదు. ఎందుకంటే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పలేమండి. ఎందుకంటే అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్నే ఎక్కువ ఇష్టపడతారు. ఒకవేళ జగన్ గారు గెలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ఇక మళ్ళీ మొదటికి వస్తుందండి. ఇప్పటి వరకు అంతకుముందు ఎలాగుందో దాన్ని అంతా సరి చేసుకొని వస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్. మళ్ళీ ఆయన కానీ వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఆయన చాలా బాగా చేస్తారు ఆయన పరిపాలన. ఆయన బాగా తల పండిపోయిన వ్యక్తి. ఆయన చూసి నేర్చుకోవాలి రాజకీయాలు. కానీ వీళ్ళ ఇప్పుడు మధ్యలో వచ్చి వాళ్ళ పదవుల కోసం ఏదో ఆశించుకొని ఏదో చేస్తున్నారు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బీట్అవుట్ చేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అట్లా? ఆయన పర్వాలా, మాట్లాడుకుంటే పేదలకు అందరికి బాగానే చేస్తాడు. ఏ రోడ్లు లేని ఊర్లకు కూడా రోడ్లు వేస్తున్నాడు. చిన్నపిల్లలు ఏదో అది ఆయన గురించి చేస్తే ఆయన దగ్గరికి కూడా వెళ్ళాడు. మొన్న అదేదో ఊర్లో చిన్నపిల్లడు ఆయన చూడాలంటే వెళ్ళాడా, ఆ బాబు కూడా చనిపోయాడు ఈయన చూసినాక. ఆయన కోరుకుండిపోయినట్టేనా ఈయన చూసిన దాకా?
మన సద్య జరిగింది పవన్ కళ్యాణ్ గారికి పొడుపు జానికి సంబంధించి ఆ విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడి రకరకాలుగా చేశారు. ఏదో అంటారు కిట్నాలు ఏందని ఆ విషయంలో కూడా చెప్తారు. మరి ఈయన గురించి డైరెక్ట్ కనబడుతుంది దీనికి. అదేలే మరి ఒక్కను కొడితే ఒక్కను కొట్టారని చెప్పారు అప్పుడు. కత్తిపోటీ ఆళ్ళ కుర్రోడు పొడితే వేరే కుర్రోడు పొడి తెలుగుదేశం అని చెప్పారు ఎయిర్పోర్ట్ లో. పవన్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా అంటే? సూపర్ చేశాడు ఆయన కూడా చేశాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ప్రజలకు. ఆయనేం అలాగేం కాదు, అది ప్రజలకు పెట్టడానికి అది కూడా చేస్తున్నాడు. సో ఆయన ముఖ్యమంత్రి కావాలనేది పవన్ గారి అభిమానుల కోరిక. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా? ఇప్పుడు ఈయనకి ఎలాగో వయసు అయిపోతుంది కదా, ఓకే అయితే అవ్వచ్చు. నలుగురు కలిసి మరి ఆయన నిలబెట్టారు. ఒకవేళ కూటమి నుంచి బయటకు వచ్చి సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ విజయలాగా సీఎం అవుతారా? ఇప్పుడు 90% అయితే గెలుస్తాడు. సీఎం వరకు వెళ్తాడని నాకైతే గ్యారెంటీ. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? కెమెరా అటు ఉంది, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే పవన్ గారిని? వాళ్ళంతా చొల్లునా కొడుకులు అయితే తిడతారు. మంచోడు ఎవడు తిట్టడు, ఆయన గురించి తెలిసినోడు ఎవరు తిట్టడండి. ఆయనకి చాలా పేద పిల్లలు చదివిస్తున్నాడు. ఆయనకు వచ్చే శాలరీ కూడా వాళ్ళకి ఇస్తున్నాడు. సినిమాల్లో వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి పెడుతున్నాడు. మరి ఏదో మనుషులు కూడా నడవలేని రోడ్లు వేసాడు. సో మొత్తంగా అయితే మీకు ఆయన పరిపాలన సూపర్. థ్యాంక్ యూ. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్ లో వేసామని చెప్తుంది ప్రభుత్వం. మొత్తంగా 11,000 కోట్ల వరకు రిలీజ్ చేశారు. ఏం చెప్తారు ఈ పథకం విడుదల మీద? అది మంచి పథకం, లేని వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. ఆ డబ్బు రూపాయన ఆయన అలవాటు చేశాడు. ఆయన కూడా అప్పుల్లో కూడా ఆయన కూడా ప్లస్ అయింది బాగా. దాన్ని ఈయన కూడా ఎంత తెలివిగా ఎంత డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా ఈయన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇస్తున్నాడు. దాన్ని మంచిదే, మంచిదే. ఆయన ఒకటే అంటే ఈయన తచ్చిమాళ్ళు కూడా ఇస్తున్నాడు, చెప్పుకోవాల్సిందే. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమే కళ్ళకు కనబడుతుంది అందరికి. అంతకుముందు దాని మీద బాగా మెరుగ్గా కనబడుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, రౌడీ పాలన నడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, వాళ్ళు అంటారు, అనడానికి ఏముంది, ఆరోపణలు చేస్తారు. అటు తప్పుడు పనులు చేసినా నేరాలు చేసినా మా తమ్ముడు చిన్నపిల్లోడు మాదేముంది అని అంటారు. అక్రమ కేసులు అంటే అక్కడ ఉంది, చూపించుకో. నువ్వు నేను చేయలేదని నిరూపించుకోండి. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు చూపించుకోవచ్చుగా. ఎవరు అనామకులైతే కష్టంగానే, మీరు అన్ని స్తోమతలు ఉన్నోళ్ళు కదా, పలుకుబడి ఉన్నోళ్ళు కదా, నిరూపించుకో. బూడిద పార్టీ. అవును, అంతకుముందు ఆ స్టేషన్ లో చచ్చిపోయింది, దానికి ఒక రూమర్ పెట్టారు. అది కూడా పాపం కులం పేరుతో దాన్ని రాజకీయం చేశారు. అది ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ తప్పులు చేస్తే ఏమైనా అవకాశాలు ఉండాలి, అవకతవకలు చేసి మోసాలు చేసి ఏదైనా చేస్తే అవడానికి అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే లేదు. అమరావతికే మాది. అమరావతి కళ్ళకు కనబడుతుంది, అమరావతి కనబడుతుంది. కొంచెం 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 ఇంప్రూవ్ అవుతుందని ఒక ఆశ కలుగుతుంది. దానికి ఏదో ఒక మాటే కాదు. నువ్వు 5 సంవత్సరాల ముందు కొద్దిగా ఏదైనా పెట్టుంటే, ఆహా ఈయన జగన్ గారు కూడా ఏదైనా పెడతాడు చేస్తాడు, 5 ఏళ్ళు చేశాడు అని నమ్మడానికి నువ్వే చేయలేదుగా. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తున్నాడు, చేయడమే కావాలి. అదే జనాలు ఎందుకున్నందుకు మంచి జరుగుతుందా లేదా అదే కావాల్సింది. మంచి జరుగుతుంది, చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు జరుగుతున్నాయా? నిన్న అమ్మఒడి వేసాడు ఇక, తల్లికి వందనం. తల్లికి వందనం నిన్నగా మొన్న పర్వాలేదు, బాగానే ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు ఒక విద్యార్థికి వేస్తే అమ్మఒడి, వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు అంతమందికి వేసామని చెప్తున్నారు. నిజమే, అది వాస్తవంగా అందుతున్నాయా? వాస్తవంగా అందుతున్నాయి. ఓకే, జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, వీళ్ళేమో సూపర్ 6 అన్నారు. ఎవరి పథకాలు జనాల్లోకి బాగా వెళ్తున్నాయంటే వీళ్ళే బాగానే వెళ్తున్నాయి. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పర్లా. అమరావతి పరిస్థితి ఏంటి? రాజధాని పరిస్థితి అవుతుందిగా. రేపు జగన్ గారు గెలిస్తే చెప్పలేము, ఆయన మావిగిని పెడతానంటున్నారు. అది జరగని వాళ్ళే. అంటే నా ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? చెప్పలేదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుందనుకుంటున్నారు? చంద్రబాబు. బాబు గారే. ఎందుకు మరొకసారి బాబు గారు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే పథకాలు బాగున్నాయి కాబట్టి. మొత్తంగా ఎలా ఉంది బాబు అండి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం?
ఓటమి అవుతుంది అట్లా పర్లే థ్యాంక్ యూ